హర్ష అన్న చేస్తున్న సివిఆర్ మెథడ్ని చాలా సంవత్సరాల నుంచి అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నాను. చాలా ఇన్స్పైర్గా హర్ష అన్న చేస్తున్న ఈ వరి సాగుని ఇన్స్పైర్గా తీసుకొని మేము స్టార్ట్ చేయాలని చూస్తున్నాం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్. అందరికీ నమస్కారం. ఈ రోజున స్టీవెన్ గారు రావడం జరిగింది మన పొలాలు చూడడానికి. ఒక సంతోషకరమైన విషయం. స్టీవెన్ గారు కూడా మీరు వేయాలనుకుంటున్నారు, నేను అదే చెప్పారు కదా, మేము కూడా సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ లో వేయాలనుకుంటున్నారు అన్నారు. కాబట్టి వేయండి, మంచిదేను. ఇలా ఎంతో మందికి మనం ఆదర్శకంగా పంట వేసే ముందుగా మనం పచ్చి రొట్టు ఎరువు వేసుకోవాలి. పచ్చి రొట్టు ఎరువు 45 రోజులు దాన్ని పెంచి పెద్ద చేసి పచ్చి ఇప్పుడు PMDS అని వస్తుంది, ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్, నవధాన్యాల కిట్టు. అవి వేసేసి భూమిలో వేస్తాం కదా. 45 రోజులు పెంచి పెద్ద చేసి వాటిని కలయి దున్నేస్తాం. మనం దున్నేసిన తర్వాత ఒక 2 వారాలు ఆగిన తర్వాత మనం పంట వేసుకుంటే మంచి రిజల్ట్. సివిఆర్ పద్ధతిలో వరి సాగు ఏంటంటే లోపల మట్టి 25 kgs, 2.5 అడుగుల లోపల మట్టి మనం తీసుకుంటాం. అది తీసుకొని పై మట్టి ఒక 25 kgs తీసుకొని 200 లీటర్ డ్రమ్ము నీళ్ళల్లో ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి డైరెక్ట్ పొలాల్లో స్ప్రే చేయడం జరుగుతుంది వరిలో. ఇప్పుడు 30 రోజులు నెలకి ప్రతి 10 రోజులకు ఒకసారి మనం స్ప్రేయింగ్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా మన ప్రాసెస్ కంపల్సరీ చేసుకుంటూ ఉండాలి. ఆల్రెడీ అంటే భూమికి ఆల్రెడీ మనం పచ్చి రొట్టు రీచ్ చేసాం, ఇంకేం ఇబ్బంది లేదు. ఇక నెక్స్ట్ ఏంటంటే ప్రతి 10 రోజులకు ఒకసారి మనం స్ప్రేయింగ్లు ఇచ్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు పురుగులు చీడపేడలు చంపడానికి అయితే అంటే అరికట్టడానికి ఏ పంట వేసినా ఇవి వస్తూ ఉంటాయి. వాటిని అరికట్టాలంటే మనం ఆమదం 1 లీటర్, కుంకుడుగాయల సోపు బెర్రీస్ పేస్ట్ ఉంది కదా, అది కూడా యూస్ చేసుకోవచ్చు. మనం వీటిని చేసుకొని మనం పురుగుల్ని చీడపేడల్ని ఇన్సెక్ట్ని అరికట్టవచ్చు. అదేవిధంగా గ్రోతింగ్ కోసం పిలకల సంఖ్య ఎక్కువ రావడానికి వరిలో మనం లోపల మట్టి పై మట్టి తీసుకోవాలి. అది కంపల్సరీ 100% మ్యాండేటరీ. లోపల మట్టి పై మట్టి 100% తీసుకోవాలి మనం. దాంట్లో ఇంకే ఏరే మార్గం లేదు, అది కంపల్సరీ తీసుకోవాలా. ఒడ్లు గోధుమలు ఉంటాయి కదా, ఒడ్లు గోధుమలు తీసుకొచ్చి నీటగా మూట గట్టి నీళ్ళలో నానబెట్టిన తర్వాత మొలక వస్తాయి. వాటిని మిక్సీలో పేస్ట్ చేసుకుంటే ద్రావణం అవుతుంది, మొలకల ద్రావణం. ఆ మొలకల ద్రావణం 200 లీటర్ డ్రమ్ము నీళ్లు 20 kg పై మట్టి అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి డైరెక్ట్ పొలాల్లో స్ప్రే చేయడం ప్రతి 10 days ఒకసారి. ఈ విధంగా మంచి గుడ్ రిజల్ట్ వస్తుంది. మీరు కూడా మీకు ఏమైనా సహాయ కావాలన్నా నేను అందిస్తాను. మీరు అంటే దగ్గరే కాబట్టి జాన్పేట అంటే అది జస్ట్ 4 kilometers ఉంటుంది. మీరు ఈ నిర్ణయం తీసుకోవడం సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ లో చేయడం సంతోషకరమైన విషయం. అదే కాకుండా వాటిని మనం ఎవరికి ఇవ్వకుండా మన బంధువులకి, మన కుటుంబ సభ్యులకి, స్నేహితులకి, వాళ్ళకి మనం పంపించడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మీరు కూడా చేసుకొని సక్సెస్ అవ్వాలని కోరుకుంటా ఉన్నాను. ఓకే, అందరికీ నమస్కారం. ఈ హర్ష చేస్తున్న ఈ సివిఆర్ మెథడ్ ప్రకృతి వ్యవసాయాన్ని చూడడానికి చాలా మంది వస్తున్నారు. ఈ రోజు ఈ కుర్రోడు రావడం జరిగింది. స్టీవెన్ కూడా వేయాలా, స్టీవెన్ తొందరగా వేయాలనుకుంటున్నాడు వచ్చే పంటకి. అందరికి నూతనంగా కొత్తగా వేసే ప్రతి యువ రైతులకి నేను ఇచ్చే చిన్న సీనియర్ రైతుగా సలహా ఏమిటంటే, ఫస్ట్ వేసేటప్పుడు ఎక్కువ పొలాలు వేయొద్దు. ప్రయోగాలు అనేప్పుడు కొద్దిగా మోతాదులో ఉండాలా. ఒక పంట వేసారంటే అనుభవాలు మీకు పూర్తిగా వచ్చేస్తుంది. తర్వాత రెండో పంట నుంచి మీ ఇష్టం. ఇది ఒకటే మా సలహా. ఓకే, థ్యాంక్ యూ.